వచ్చాడు నారాజు ఈరోజు రాజుగారు అసెంబ్లీకి వచ్చారు. అసలు ఇక అసెంబ్లీ ముఖమే చూడాలనుకున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని ఈరోజు చూసాం. అసెంబ్లీలో కూర్చోవడం, బడ్జెట్పై విమర్శలు చేయడం. ఇందుకే అసెంబ్లీకి కేసీఆర్ రావడం వెనుక అసలు రీజన్ ఏంటి? నిజంగా ప్రజలపై ప్రేమతో వచ్చారా, లేక ఉన్న పదవి ఊడుతుందని వచ్చారా? ఏంటి కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి అసలు కారణం? అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్ గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్నది ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గళితంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే, ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయం లాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లతో అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. బడ్జెట్పై కేసీఆర్ రియాక్షన్ ఇది. ఒత్తి పలకడం తప్ప ఈ బడ్జెట్లో ఇంకేముంది అంటున్నారు ఆయన. అఫ్ కోర్స్ ఆయన నుంచి ఇంతకు మించి తెలంగాణ సమాజం కానీ అధికార పక్షం కానీ ఎక్కువేం ఆశించలేదు. టు బీ ఫ్రాంక్, బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కువ ఆశించి ఉండకపోవచ్చు. బట్ కేసీఆర్ ఆల్ ఆఫ్ సడన్గా అసెంబ్లీకి రావడం వెనక కారణం ఏంటి? ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్. అవును, మరి అసలు ఆయన ఇంకా అసెంబ్లీకే రారని అంతా అనుకున్నారు. సీఎం హోదాలో తప్ప మరే హోదాలో వచ్చేందుకు ఆయన ఈగో యాక్సెప్ట్ చేయలేదు. మరి లేక ఒకప్పుడు అధికార హోదాలో కాంగ్రెస్ నేతలను ఒక ఆట ఆడుకున్నాను, ఇప్పుడు వారు రివెంజ్ తీర్చుకుంటారన్న భయమో కారణం ఏంటో కానీ, చేసిన అవినీతి బయటకు తీసి అవమానిస్తారన్న ఆలోచన, రీజన్ ఏదైనా కానీ కేసీఆర్ ఇన్ని రోజుల పాటు అసెంబ్లీ ముఖం చూడలేదు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అనూహ్యంగా ఆయన అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. అయితే కేసీఆర్ సభకు రావడం వెనుక అసలు కారణం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ కొన్ని లీగల్ టర్మ్స్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. కేసీఆర్ తన సభ్యత్వం పోతుందన్న భయంతోనూ సభకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు 60 రోజుల పాటు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ఎస్, రాజ్యాంగంలోని 190వ అధికరణంలో స్పష్టంగా ఉంది ఈ నిబంధన. ఈ నిబంధన కొన్ని సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రరోగైన రోజులు, వరుసగా 4 రోజుల కన్నా వాయిదా పడ్డ రోజులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అంతే తప్ప మిగిలిన రోజులను పరిగణలోకి తీసుకుంటే ఎమ్మెల్యే పదవి ఊడిపోయే ప్రమాదం ఉంది. నిజానికి డిసెంబర్ 9న తొలిసారి సమావేశమైంది తెలంగాణ అసెంబ్లీ. జనవరి 27న అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు గవర్నర్. ఇక తెలంగాణ అసెంబ్లీ రెండో సెషన్ ఫిబ్రవరి 9న మొదలైంది. తిరిగి జూన్ 27న అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు గవర్నర్. సో ఈ లెక్కను చూసుకుంటే ఆయన 60 రోజుల నిబంధనను ఎప్పుడూ దాటేశారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 191 రోజుల పాటు ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ఫిబ్రవరి 2న అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్. విచిత్రం ఏంటంటే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే జరిగిన అసెంబ్లీ రెండో సెషన్, ఆ సభకు కూడా ఆయన హాజరు కాకుండా దూరంగానే ఉన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇవాల్టికి 229 రోజులు. ప్రోరోగైన రోజులు తీసేస్తే మిగిలినవి 191 రోజులు. పోనీ సభకు రాకుండా ఉండేందుకు స్పీకర్ నుంచి అయినా అనుమతి తీసుకున్నారా అంటే అది లేదు. నిజానికి ఈ సమయంలో ఎవరైనా కేసీఆర్పై తీర్మానం ప్రవేశపెడితే అనర్హత వేటు పడేదే. కానీ ఈరోజు సభకు వచ్చి ఆ వేటును తప్పించుకున్నారు కేసీఆర్. 2 సార్లు రాష్ట్రానికి సీఎం హోదాలో పనిచేసిన కేసీఆర్కు ఈ విషయాలన్నీ తెలియనివి కాదు. అందుకే సైలెంట్గా సభకు వచ్చారని చెబుతున్నారు. అంతేకాదు సభకు వచ్చేందుకు కూడా పర్ఫెక్ట్ టైంను సెలెక్ట్ చేసుకున్నారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఎలాంటి వాదోపవాదనలు జరగవు. బడ్జెట్ ప్రవేశపెడతారు, సభ వాయిదా పడుతుంది. కేవలం ఆర్థిక శాఖ మంత్రి మాత్రమే ఆయన మాట్లాడతారు బడ్జెట్ పరంగా. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది, ఇతర సభ్యులు ఎవరు మాట్లాడరు. అందుకే కేసీఆర్ సైలెంట్గా సభకు వచ్చి బడ్జెట్పై మీడియా పాయింట్లు విమర్శలు చేసి వెళ్ళిపోయారు. మొత్తానికి అయితే కేసీఆర్ సభకు వచ్చారు, సంతోషం. అనర్హత వేటును తప్పించుకున్నారు, ఇంకా సంతోషం. వేటు తప్పింది కదా అని మరో 60 రోజుల వరకు సభ ముఖం చూడకుండా ఉంటారా, లేక
యథావిధిగా రోజు సభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయడము లేక ప్రభుత్వం వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పడము చేస్తారా? చూడాలి మరి. ఇకనైనా సభకు వరుసగా వస్తారా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.